ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో హీరోను ఒంటరిని చేసేశారని అన్నారు పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన తర్వాత రెండో రోజే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయన్నారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే విషయంలో మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందిగా చెప్పారు. అర్జున్ స్టాఫ్ కానీ థియేటర్ యాజమాన్యం కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా మారిపోయిందని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే కాకుండా ఎవరి విషయంలో అయినా రేవంత్ విధానం అదే అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటారని, అభిమానులకు చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలన్న ఆలోచనలో ఉంటారని అన్నారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడమే అంటూ మాట్లాడారు. ఈ విషయంలో హీరోను ఒంటరిని చేసేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన తర్వాత రెండో రోజే వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చుంటే ఆ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయని అన్నారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే విషయంలో మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు. అర్జున్ స్టాఫ్ కానీ థియేటర్ యాజమాన్యం కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా మారిందన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే కాకుండా ఎవరి విషయంలో అయినా సరే రేవంత్ రెడ్డి విధానం అదే అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటారని, అభిమానులను కలవాలని, అభిమానులకు కలిసినప్పుడు కారులో ఉంటే కనుక చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలన్న ఆలోచనలో ఉంటారని అన్నారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశానికి సంబంధించి కాసేపు మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడమే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ విషయంలో హీరోను ఒంటరి చేసేశారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత రెండో రోజే వెంటనే ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి వెళ్లి పరామర్శించి అండగా ఉంటాం మీకు అంటూ ఒక హామీ ఇచ్చుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని అన్నారు పవన్ కళ్యాణ్. సారీ చెప్పడానికి చాలా విధానాలుంటాయని కూడా అన్నారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే విషయంలో కూడా మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందిగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అర్జున్ సంబంధించినటువంటి స్టాఫ్ కానీ లేదంటే థియేటర్ యాజమాన్యం కానీ ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో
సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అరెస్టు విషయంలో అయితే రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్నటువంటి ఒక కత్తిలా మారిందన్నారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అరెస్టు అనే కాకుండా ఎవరి విషయంలో అయినా సరే రేవంత్ రెడ్డి ఇదే విధానాన్ని అమలు చేసి ఉండేవారు, ఆయన విధానం ఇదే విధంగా ఉండేది అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతి హీరో కూడా తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు, అక్కడికి వెళ్లి వారిని కలవాలని అనుకుంటారు, అభివాదం చేయాలన్న ఆలోచనలో ఉంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.